హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ చూపిస్తున్నానండి. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కూర కూడా. మనకి ఇది చపాతీలోకి, రైస్లోకి, అంటే రోటీస్లోకి అట్లా కూడా పనికొస్తుంది. లేదంటే వెజ్ ఏమైనా పులావ్స్ అవి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు బంగాళదుంప మాత్రమే కాకుండా. అయితే దీనికోసం అయితే ముందుగా కాలీఫ్లవర్ని కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటాం కదా, ఉడికించేసుకొని పక్కన ఉంచుకోవాలండి. కొద్దిగా ఎక్కువగా ఉడికించేసుకోవాలి. కూరలో తక్కువ ఉడికించుకుంటాం కాబట్టి వాటర్లో ఉడికించుకొని పక్కకు తీసి ఉంచేసుకోవాలండి. కాలీఫ్లవర్ ఉడికించుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే మన కాలీఫ్లవర్స్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వాడతాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆయిల్ వేడెక్కాక వేసి అవి ఎర్రగా వేయించుకోవాలి. అందరికీ తెలిసినవే వంటలైనా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. ఎవరికైనా నేర్చుకోవాలనుకున్న పనికొస్తుంది కదా, అందుకోసమని. ఉల్లిపాయలని అయితే ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మనం ఏవైనా సరే ఏ కూరగాయలు వంట చేసుకున్నా వాటి క్వాంటిటీని బట్టి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 కాలీఫ్లవర్లు చేస్తున్నాను కాబట్టి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎర్రగా వేగిపోయాక ఈలోపు మనము ఇవి వేగుతుంటాయి కదా, చక్కగా అల్లము, వెల్లుల్లిపాయ కొద్దిగా ఒక స్పూన్ అయ్యేలాగా దంచుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. ఎవరైనా ఒకవేళ ఎలా తెలియలేదనుకోండి, తప్పకుండా ట్రై చేయండి. అంటే మనం పేస్ట్ చేసేస్తే ఇంకా గ్రేవీ వస్తుంది, కానీ పేస్ట్ కంటే ముక్కలు కూడా వేసినా కూడా గ్రేవీ బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉంచండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిపోయాయి కదా, ఎప్పుడైనా ఉల్లిపాయలు వేగాకే పసుపు అది యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలతో పాటు మనం పసుపు యాడ్ చేస్తాం అనుకోండి, వెంటనే అవి సరిగ్గా వేగవన్నమాట. మనకు తెలియదు కలర్ వేగుతున్నాయి లేదని, ఏ కూరలోనైనా సరే. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక అప్పుడు మనం కొంచెం చిటికెడ పసుపు, అంటే ఎవరు క్వాంటిటీని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అది కొద్దిగా వేసాను పసుపు కూడా చిన్న కలిపేస్తే పచ్చివాసన పోతుంది. ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా ఆయిల్, పచ్చివాసన పోతుంది. ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలా కొంచెం అండి, 1 స్పూన్ అంతా, జస్ట్ మన దంచుకునే రాయి ఉంటుంది కదా, అందులో దంచుకున్నాను. ప్రతిదానికి మిక్సీలో వాడక్కర్లేదండి. కొన్ని మామూలుగా చేసినవి కూడా మంచిగా టేస్ట్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను వేగాక ఇప్పుడు పక్కన ఉంచుకున్నాను కదా కాలీఫ్లవర్, పసుపు ఉప్పు వేసి అవి ఇందులో యాడ్ చేసేసి కొంచెం బాగా కలిపేసి ఇట్లా కలుపుతూ వేస్తే కొంచెం అడుగు అంటకుండా ఉంటుందండి. ఇలాంటి వెడల్పు గిన్నెల్లో కొంచెం వంట చేసుకున్నాం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉండేటప్పుడు మనకేంటంటే బయటకు రాకుండా ఉంటాయి. ఈ కర్రీ అయితే రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. వెజ్ పులావ్ లేదంటే ఏమైనా ఫ్లేవర్ రైస్లు ఉంటాయి కదా, వాటికి కూడా. అయితే ఈ కాలీఫ్లవర్ కోసం కొంచెం టమాటాలు ఎక్కువే తీసుకున్నానండి నేను. కాలీఫ్లవర్ ఉడికించి పక్కన ఉంచుకున్నాను కదా, ముందైతే అవి ఆల్రెడీ ఉడికించాం కాబట్టి వెంటనే వేసే అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ టమాటాలు వేసాను, అంటే నేను ఇందాక అవి వేసినట్టుగా చూపించాను కదా, కాదు, టమాటాలు వేసాను. టమాటాలు వేసాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి వెంటనే. మనకి టమాటా అనేది తొందరగా మగ్గిపోతుందండి. టమాటాలు ఎప్పుడు ఏ కూరలో యాడ్ చేసినా సాల్ట్ యాడ్ చేస్తే మనకు చక్కగా స్మాష్ అయిపోతాయి, అంటే మెత్తగా అవుతాయి తొందరగా. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచేద్దాం. ఒక 2-3 మినిట్స్ అంతేనండి, మగ్గిపోతాయి. మూత పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. నేనైతే పెట్టాను. అది మగ్గిపోయి టమాటాలు అన్నీ మగ్గిపోయి, ఇంకేమైనా ఉన్నా కూడా మన గైడ్తో కొంచెం ఇట్లా చేసేస్తే స్మాష్ అయిపోయి గ్రేవీలా వచ్చేస్తుంది. దీని బదులు మనం టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా పేస్ట్ ఇంకా కొంచెం తిక్కగా రావాలంటే గసాలు కానీ లేదంటే జీడిపప్పు కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ప్రతి కూరలోనూ అంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడలేం కాబట్టి సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అదిగోండి, ఇప్పుడు ఆ టమాటా స్మాష్ అయ్యాక చక్కగా కాలీఫ్లవర్ యాడ్ చేసి కొంచెం కలిపేసి మూత పెట్టేస్తున్నాను. కాసేపు ఆ మసాలా అనేది, అంటే ఆ టమాటాలు, ఉల్లిపాయల ఫ్లేవర్ అంతా వీటికి పట్టే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టేయండి. అప్పుడు కారం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మరి వెంటనే కారం యాడ్ చేసేకంట కాసేపు ఇది మూత పెట్టినా పెట్టకపోయినా ఒక 5 మినిట్స్ తర్వాతే కారం యాడ్ చేయండి.
నేను కాసేపు మూత పెట్టి తీసాను. ఒక 5 మినిట్స్ అనుకోండి, అంటే కొంచెం గ్రేవీ లాంటిదంతా పట్టే వరకు. ఇప్పుడైతే ఒక 3 స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నానండి. ఇంకా తక్కువ తినాలనుకుని కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తినాలనుకున్నాను ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ని బట్టి కారం ఉప్పు అనేది యాడ్ చేస్తాం. ఉప్పు అయితే ఎక్కువ వేసుకోలేం కదా, సారీ కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ. ఈ కారం కూడా బాగా పట్టాలండి కూరకి. మళ్ళీ ఒక 5 నిమిషాలు కొంచెం దాన్ని బాగా పట్టనివ్వాలి కారాన్ని కూడా. అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు అదేంటంటే గ్రేవీ వస్తుంది రైస్లో కలుపుకోవడానికి. ఒకవేళ వాటర్ వద్దు అనుకున్నా కూడా స్కిప్ చేసేయచ్చు. ఇది కొంచెం సరే కారం కూడా బాగా పట్టేసింది. వాటర్ వద్దనుకుంటే ఈ స్టేజ్లోనే మనం కొంచెం మసాలా పొడి ఏదైనా ఉంటే కొంచెం జల్లుకోవచ్చు, లేదన్నా పర్వాలేదు. ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను నేను. రైస్లోకి బాగుంటుంది ఇలా. ఇది ఉండే ఒక 5 మినిట్స్ తర్వాత ఆ వాటర్ ఒక 5 మినిట్స్లో బాగా బాయిల్ అయిపోతుంది. మనం హైలో పొయ్యి ఉంచేస్తే బాయిల్ అయిపోతే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. అప్పుడు కొంచెం మసాలా పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా పొడి లేదన్నా పర్వాలేదు, నేనైతే కొంచెం యాడ్ చేశాను. కాలీఫ్లవర్ కొంచెం, మన క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటి కూరగాయలు కొంచెం ఒక స్మెల్ లాంటివి వస్తాయి కదా, దాని గురించి అన్నమాట. మరి పిల్లలు చిన్నవాళ్ళు అనుకోండి, బాగా 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలు యాడ్ చేయక్కర్లేదు. కొంచెం పెద్ద పిల్లలు పర్వాలేదు తినగలరంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ మసాలా పొడి అనుకోండి యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. 90% కుక్ అయిపోయినట్టే, మొత్తం అంతా ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే మన దగ్గర కొత్తిమీర ఉంటే అది యాడ్ చేసుకోవడమే. ఆయిల్ పైకి తేలిపోతుంది, అది కనిపిస్తుంది కదా. ఎక్కువ ఇంట్లో వంట చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. బయట ఫుడ్లు మంచివి కాదు, తర్వాత అవి ఎక్కువ రేటు కూడా ఉంటాయి. ఇది ఎంత కర్రీ మనం బయట తీసుకోవడానికి చాలా రేటు పడుతుంది. అవి ఏ నూనెలతో వాడతారో కూడా మనకు భయం. చక్కగా కాలీఫ్లవర్ అయితే కొంచెం నీట్గా వాష్ చేసుకొని ముందు ఉడికించేసుకోండి చాలు. అంతేనండి, అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.